మనం మొబైల్లో గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని pi.in అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. జనరేట్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకు జీమెయిల్తో లాగిన్ అవ్వాలి ఆప్షన్ వస్తుంది. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన టాపిక్ ని టెక్స్ట్ ఎంటర్ చేసి ఇక్కడ కార్డ్స్ పైన 11 అని ఎంటర్ చేసి 11 పేజెస్ అంటే నాకు 11 పేజెస్ వస్తుంది. జనరేట్ క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. డెస్క్టాప్ మోడ్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మనకు పీపీటీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన థీమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు నచ్చిన థీమ్ ని చూస్తున్నాను. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే చాలా థీమ్స్ అనేది ఉంటుంది. మీకు ఇందులో ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని ఇందులో నాకు ఇది ఇక్కడ ఈ థీమ్ అనేది బాగా నచ్చింది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని అయిపోద్ది. తర్వాత ఈ విధంగా వస్తుంది. మన సెలెక్ట్ చేసుకున్న పేజెస్ ఇక్కడ పీపీటీ రూపంలో మన 1/1 షీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం జనరేట్ అవుతూ వస్తుంది. మనం ఎన్ని పేజెస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ 11 కార్డ్స్ అని ఉన్నది. అక్కడ మనం ఎన్ని పేజెస్ చూస్తే ఇక్కడ అన్ని పేజెస్ జనరేట్ అయ్యి మనకు పీపీటీ అనేది ఈ విధంగా వస్తుంది. థీమ్స్ అనేటివి మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. అన్లిమిటెడ్ పీపీటీ ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి కాస్ట్ లేకుండా 15 minutes లో ఈ విధంగా జనరేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన 3 dots పైన క్లిక్ చేస్తే పైన రైట్ లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా పీపీటీ ద్వారా పవర్ పాయింట్లకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, జేపీజీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇమేజ్ గా చేసుకోవచ్చు పీపీటీ మన ప్రజెంటేషన్ అనేది. ఇలా చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. విధంగా నాకు లోడింగ్ అయిన తర్వాత డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ చేస్తాను. 3 dots డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ డిసైడ్ మనకు కావాల్సిన వస్తుంది. పీపీటీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత యూస్ఫుల్ గా ఉన్నాయి థీమ్స్ అనేవి, అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇలా స్క్రోల్ చేసి చూస్తే నా పీపీటీ అనేది రెడీ అయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన ప్రివ్యూ మొబైల్ ప్రివ్యూ అని ఆప్షన్ వస్తుంది. ఆ మొబైల్ ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు మొబైల్ లో ఏ విధంగా షో అవుతుందో చూపిస్తుంది. ఇక్కడ పైన కార్నర్ లో మొబైల్ ప్రివ్యూ అని ఉంటుంది. ఇక్కడ ఈ మొబైల్ ప్రివ్యూ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు పీపీటీ అనేది మొబైల్ లో ఎలా చూపిస్తుందో అలా చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తుంది. మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.